హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడైతే జఠర్ధర్ అనే మూవీ ట్రైలర్ అఫీషియల్గా లాంచ్ చేశారు నిన్న నైట్ మనకి చాలా మూవీస్ రివ్యూస్ రావడం వల్ల ఆ ఛానల్లో పెట్టడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వస్తుంది మీకు. ఈరోజు ఇప్పుడు మార్నింగ్ నేను 5:30 కల్లా రికార్డ్ చేస్తున్నాను. మీకు ఇది ఒక మ్యాక్సిమం ఒక 8 to 9 లోపు రావచ్చు ఈ వీడియో. ఎందుకంటే దీని ముందు ఒక బాహుబలిది ఎపిక్ అని ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు. ఆ వీడియో కూడా ఈరోజు వస్తుంది మీకు. సో రెండిట్లో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రెండు ఖచ్చితంగా ఈరోజే వస్తాయి. మెయిన్ ఇంక ఈ ట్రైలర్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ సుధీర్ బాబు గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ మూవీస్ అంతంతగా ఉండేవి, తర్వాత అలాగా స్టార్ట్ చేశారు. మొన్న ఒక మూవీ వచ్చింది, నాకు ఆ మూవీ నేమ్ గుర్తులేదు నిజంగా. అందులో గన్స్ తయారు చేస్తారు. ఆ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ బీజిఎం కానీ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగా వెళ్తుంది. నాకు ఆ మూవీ చాలా బాగా నచ్చింది నిజంగా. నేను థియేటర్కి వెళ్ళి చూశాను. మ్యాక్సిమం ఆయన మూవీస్లో నేను ఫస్ట్ టైం అనుకుంటా ఆ మూవీకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడటం. ఇప్పుడు ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే ఆయన స్టోరీ సెలక్షన్స్ అక్కడి నుంచే బాగున్నాయి అని అనిపిస్తుంది. ఇది కూడా జటాధర్ అనే మంచి కాన్సెప్ట్తోనే వచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్ట్స్ కానీ వీడియోస్ కానీ చిన్నవి క్లిప్స్ కానీ పెడుతూ ఉండేవారు. అవి చూసేవాను, అందులో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది. అంటే ఇదేదో కొత్త కాన్సెప్ట్లా ఉంది కదా చూడాలని. మ్యాక్సిమం డివోషనల్ అనుకుంటున్నాను. డేట్ కూడా రిలీజ్ చేశారు, November 7th అని. November 7th. ఓకే, November 7thలో ఏ మూవీస్ లేవా? ఓకే, ఏ మూవీస్ లేకపోతే పర్లేదు, కానీ ఏమైనా పెద్ద మూవీస్ ఉంటే మాత్రం కొంచెం కష్టం అని చెప్పాలి. చూద్దాం. ఇందులో హీరోయిన్ ఎవరో ఏంటి నాకు తెలియదు అసలు మ్యాక్సిమము. ఎందుకంటే అంటే నేనేం చూడలేదు ఈ మూవీ ట్రైలర్ కానీ, ఇందులో క్యాస్ట్ కానీ ఎప్పుడు నాకు తెలియదు. సుధీర్ బాబు గారు ఉన్నారని మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ ట్రైలర్లో చూస్తే తెలియాలి. అండ్ మెయిన్ 3 minutes ట్రైలర్లో రిలీజ్ చేశారు కదా. సో 3 minutesలో ఏం చూపిస్తారా అని నేను చూస్తున్నాను. ఎందుకంటే ఒక ప్లాట్ చెప్పేయచ్చు కదా 3 minutesలో ఎలాంటి ఏంటి అనేది. సో వీళ్ళు అలాగ ఏమైనా రివీల్ చేశారేమో స్టోరీని చూడాలని నేను అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా జటాధర్ అనే అఫీషియల్ ట్రైలర్ చూసొద్దాం. మిగతాదంతా చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి చాలా బాగుంది. మంత్రాలతో బంధనాలు వేసేవాడు. ఓకే, ఆ బంధనాలలో అతి భయంకరమైన బంధనం పిశాచ బంధనం. ఓకే. దయ్యాల్ని నమ్మని గోస్ట్ హంటర్ విత్ గోస్ట్ హంటింగ్ ఎక్విప్మెంట్. ఎందుకు? దయ్యాలు భూతాలు ఏవి లేవు. కిష్కింధపురియా? ఓకే, we can consider them as energies. థ్రిల్లర్ జోన్ అయితే చూడొచ్చు మనం. ఎనర్జీస్ ఉండొచ్చు, నెగటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. థ్రిల్లర్ జోనర్ లాగే ఉంది. అలా అయితే పర్లేదు, చూడాలనిపిస్తుంది. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి. ఓకే, ధనానికి కాపరిగా ఉంటున్న ఓ పిశాచి యొక్క బంధనం భంగపడి ధన పిశాచి పునరుద్భవానికి కారణమైంది. అక్కడ హారర్ మూవీ ఇది. నేను డివోషనల్ అనుకున్నాను. ఇది దేవుడి సినిమా నాకు అర్థం అవ్వట్లేదు. ఏమైంది? మళ్ళీ అదే కళ వచ్చిందా? ఓకే, ప్రకారం హ్యూమన్ బ్రెయిన్ కొత్త ముఖాలు క్రియేట్ చేయలేదు. ప్లాట్ రివీల్ అయింది, నేను చెప్తాను. నాకు పిల్లోడు కల్లోకి వస్తున్నాడు రా. ఆ పిల్లోడిని ఎవరో చంపాలని చూస్తున్నాడు. నాట్ ఆల్ స్పిరిట్స్ ఆర్ ఫ్రెండ్లీ, సమ్ ఆర్ వెరీ డేంజరస్. వాటిని మెప్పించడానికే 118 మూవీ. కొన్నిసార్లు నరబళ్ళు కూడా ఇస్తుంటాయి. ఓహో, లాస్ట్కి ఇక్కడికి అవుతుంది హీరో. మన వల్ల కాని బలులు కోరడమే ధన పిశాచి లక్షణం. ఎన్ని సంవత్సరాలుగా ధన పిశాచి శక్తి పెరుగుతూనే వస్తోంది. ఈ అడ్రస్ ఎక్కడో చూశాను నేను. చేరే సమయం ఆసనమైంది. సాక్రిఫైస్ ఫాలోవర్స్. విశ్వం ఎక్కడ అంతమవుతుందో శివుడు అక్కడ మొదలవుతాడు. ఓకే, కాన్సెప్ట్ అయితే బాగుంది.
నిజంగా అతని తాండవం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంది. ఈ షాట్ బాగుంది, ఈ షాట్ చాలా బాగుంది. ఓకే, ఈ మూవీకి వెళ్ళాలి కంపల్సరీ, ఎందుకంటే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో పాజిటివ్స్ పాజిటివ్స్లో కాన్సెప్ట్కి ఈజీగా ఒక 4 స్టార్స్ ఇవ్వచ్చు నిజంగా, అంత బాగుంది నిజంగా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఈ మ్యాక్సిమం చాలా పాజిటివ్స్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోరే నిజంగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, నాకు హెడ్సెట్లో తెలుస్తుంది క్లియర్గా. అండ్ ఇంకా విఎఫ్ఎక్స్ ఈజీ మాత్రం ఇది ఇంకో పాజిటివ్ అని చెప్పాలి ఈ మూవీకి. అంటే చాలా కేర్ఫుల్గా చేసినట్టు అనిపిస్తుంది, ఎడిటింగ్ కానీ విఎఫ్ఎక్స్ ఈజీ అన్ని దగ్గర నుండి చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చిన్న చిన్న షార్ట్స్లో కూడా వేరేగా అనిపించకుండా చాలా బాగా మేనేజ్ చేశారు అనిపిస్తుంది. అండ్ ఇది హారరా లేకపోతే డివోషనల్ నాకు అర్థం అవ్వలేదు, మ్యాక్సిమం డివోషనల్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే శివుడి కోసం చెప్పారు. అండ్ మెయిన్ స్టోరీలో ట్రైలర్ అంతా ఒక పిశాచి కోసమే ఉన్నది, ఆ నిధి కోసం. మరి చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే కొత్త స్టోరీ లాగా అనిపిస్తుంది నాకైతే. కొత్త స్టోరీ లాగా అంటే అనిపించలేదు, బట్ అంటే ఆ నిధి అవన్నీ మనం ఆల్రెడీ చూసినట్టు అనిపించింది. బట్ ఎందుకో ఈ ట్రైలర్లో చిన్నది చాలా పాజిటివ్స్ ఉండడం వల్ల చిన్న పాజిటివ్ ఫీలింగ్ ఇది, ఎందుకో కొత్త కాన్సెప్ట్ అయి ఉంటుంది బాగుంటుందని. వాళ్ళు కొత్త కాన్సెప్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా November 7th మనం మూవీకి వెళ్దాం, మూవీకి వెళ్ళి అందులో రివ్యూ కూడా చేద్దాం. రివ్యూ చేసి మన ఛానల్లో ఖచ్చితంగా రివ్యూ వస్తుంది. అప్పటివరకు చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.